మన పిల్లలు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తా ఉద్యోగాలు చేస్తా రూ. 4 సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్రైవేట్ రంగం తప్పులేదు. ఎస్, ప్రైవేట్ రంగం తప్పని ఎవరు అంటున్నారు? కానీ ప్రభుత్వ రంగం లేకుండా పూర్తిగా ప్రైవేట్ రంగం అయితే వెరీ సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మెడికల్ కళాశాలల మీద నేను మొన్న మాట్లాడిన దగ్గర నుంచి కొంతమంది కడుపు రగిలిపోతూ ఉంది. అక్కడేదో సరిగ్గా కట్టలేదు, ఇక్కడెక్కడో సరిగ్గా కట్టలేదు, అది చూసుకోండి అని చెప్తున్నారు. ఎస్, కట్టడానికే కదా. ఇప్పుడు అమరావతి ఏమీ కట్టలేదని మానేశామా? లేకపోతే కనుక ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏముందని మరి వదిలేద్దాం? ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం కదా. 4 దాదాపుగా కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి ఉన్నాయి. అవి ఎందుకు ఇచ్చేస్తున్నాం ఇప్పుడు? ఏడాదికి ఎకరం 100 రూపాయల. ఎవరి సొమ్ముల్ని ఎవరికి దోచిపెడుతున్నారు? ఎవరు తినటం కోసం చేస్తున్నారు? ఇంకొకటి, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫీజులు కట్టే తల్లిదండ్రులను అడగండి ఎంత పడుతుందో వాళ్ళకి. నీ బిడ్డలకి వైద్యం విద్య అనేది అందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కోట్ల మంది జనాభాలో వైద్య విద్య అందుతున్నది 1% మందికి కూడా లేదు. 1% మందికి కూడా. ఆ అందుకుంటున్న 1% మందిలో కూడా ఎంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు? 99.9999% మంది డబ్బున్న వాళ్ళు లేదా ఎగువ మధ్య తరగతి చదువుకోగలుగుతున్నారు. అదే పేదలకి వైద్య విద్య అందట్ల, మధ్యతరగతికి అందుబాటులో లేదు. ఇతర దేశాలకి ఎందుకు పంపిస్తున్నాం? ఇతర దేశాలకి వైద్య విద్య కోసం వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులను అడగండి. ఇక్కడ కనుక ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేర్పిస్తారో లేదో వాళ్ళ బిడ్డల్ని. మనం సంస్కరణల పేరుతో ప్రజలకి పూర్తిగా దూరంగా తీసుకెళ్ళిపోయి కేవలం ధనవంతులే బ్రతకాలి అనేటటువంటి కల్చర్ని తీసుకొచ్చుకుంటే ఇవాళ రోజు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఉండొచ్చేమో. డబ్బులు లేని పేదరికం ఎట్లుంటుందో నాకు తెలుసు. పేదరికం మధ్యతరగతి బ్రతుకులు ఎట్లుంటాయో నాకు తెలుసు. అలా బ్రతికే వాళ్ళకి ఏంటి రేపు పొద్దున బ్రతుకు? లేదే. ఒకప్పుడు విద్యా సంస్కరణలు అంటూ కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి పెట్టారు. ఫలితం ఇవాళ రోజున నువ్వు ఎంతైనా తీసుకెళ్ళి కార్పొరేట్లకి తగలేస్తున్నావు. అక్కడ మామూలు మార్కులు వచ్చినా సరే అబ్బో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే మా వాడు ఆ స్కూల్లో చదివితే గొప్ప, ఆ కాలేజీలో చదివితే గొప్ప అని డబ్బులు తగలేయడం కోసం నువ్వు రాత్రి పగలు సమిదలాగా కరిగిపోతున్నావే. మీ అమ్మా నాన్నలను అడగండి, వాళ్ళ కుటుంబాలను మిమ్మల్ని పెంచి పోషించడానికి ఎంత తెప్పలు పడుతున్నారు. అలాగే ఒకప్పుడు దేవాదాయ సంస్కరణలు, దేవాలయ భూములు ఎవడో ప్రైవేట్ చేస్తున్నాడని చెప్పేసి ఎవడో ఆక్రమించుకుని డబ్బులు ఇవ్వట్లేదు, ఆక్రమించుకోవడం కాదు, అప్పట్లో లీజులు సరిగ్గా ఇవ్వట్లేదు అంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ తెచ్చారు. ఆ తర్వాతన దేవుడి భూములు 3 అంతులు దోచుకుపోయారు. ఎక్కడెందుకు ఇప్పుడు మన కళ్ళెదురుగుండా కనబడుతున్నది గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి భూముల్ని, దేవుడి భూముల్ని తీసుకెళ్ళి ఎవడికో ఇచ్చేస్తారు. ఏం జరుగుతున్నది మన దగ్గర? మనం గుడ్డిగా మూర్ఖంగా మన సొమ్ములు మన ఆస్తులు దోచుకుపోతుంటే, మనల్ని రోజు రోజుకి నరకంలోకి తీసుకువెళ్ళిపోతుంటే, దాన్ని సమర్థించుకుంటూ కూర్చుంటే, దాన్ని ఆ సంపాదన కోసం అని చెప్పి నానా తిప్పలు పడతంటే, రాత్రి పగళ్ళు చచ్చి చెడి పని చేసినా సరే సంతృప్తికరమైన జీవనం లభించకపోతుంటే, దానివల్ల వస్తున్న బీపీలు షుగర్లు రోగాలు మళ్ళీ దానికి కూడా మనం డబ్బులు తగలేసుకునే పరిస్థితి వస్తుంటే ఎప్పటికి పరిష్కారం? పుట్టుట గిట్టుట కొరకే అంటూ మనం కూడా ఉపన్యాసాలు చెప్పు కూర్చుందామా? ప్రతి అంశంలో మంచిని మంచిగా పొగుడు, తప్పుని తప్పుగా చెప్పు, కన్స్ట్రక్టివ్గా ఆలోచించు, డిస్ట్రక్టివ్గా ఆలోచించకు. ఎప్పుడైనా సరే మూర్ఖత్వంగా ముందుకెళ్ళక, నాయకుల మీద మూర్ఖత్వపు అంచనాలతో రాక, నీ నాయకుడైనా సరే తప్పు చేస్తుంటే సరిచేయి, లేదంటే ఆ తప్పుల ఊబిలో కూరుకుపోతామనడానికి సాక్ష్యం మన తల్లిదండ్రుల కాలంలో వైద్యం కానీ విద్య కానీ ఇట్లాగ ప్రైవేట్ పరం కార్పొరేట్ పరం చేస్తుంటే ఇదేదో బాగుంటుంది, అద్భుతం, మీ జీవితాలు మెరుగుపడిపోతాయంటే పాప వాళ్ళు నమ్మారు. ఫలితం మనం ఇవాళ అనుభవిస్తున్నాం. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ₹1,00,000 జీతం లేనోని చేసుకోనని ఎందుకంటోంది? పిల్లలకి ఫీజులకు కావాలి అక్కడ లక్షలు, ఆసుపత్రులకు కావాలి లక్షలు. అంతంత సంపాదించలేకపోతే బ్రతకడం అనవసరమనే పరిస్థితికి వచ్చింది. లేదంటే తాగి తందనాలాడుతూ రోజు కొట్టుకు సావాల. ఇదే బ్రతుకులు? బ్రతుకుకి ఎప్పటికీ స్వతంత్రం లేదా? ఎప్పటికీ ప్రశాంతత లేదా? ఎప్పటికీ ఆలోచించలేమా మనం? అది చూడండి ఒక్కసారి.